భూస్వాములు మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు 1 లక్ష రూపాయలు అక్కడ విలువ ఉంటే 5,000కి ఇచ్చారు మీరు. 5,000కి ఇచ్చారు మీరు. ఒక దాదాపు 1000 కోట్ల భూమిని 50 కోట్లకి ఇచ్చారు మీరు. దీన్నే దారదత్తం అంటారు. 25 లక్షల ఎకరాల భూమిని, తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూమిని మీరు గుంజుకొని తెలంగాణ ప్రజల దగ్గర ఉన్నటువంటి, తెలంగాణ రైతుల దగ్గర ఉన్నటువంటి సాదా బైనామాల భూమి, తెలంగాణ ప్రజల దగ్గర భూములు గుంజుకొని మీరు కంపెనీల పేరు మీద, మీ బినాం పేర్ల మీద చేసుకున్నది వాస్తవం కాదా? ఆనాడు ఇందిరాగాంధీ అమ్మ ఈ తెలంగాణలో దళితులకు, అణగారిన కులాలకు ఇచ్చినటువంటి భూములు మొత్తం మీరు గుంజుకొని బంచరాయి, సికాము, పరంపోగు ఈ భూములన్నీ మీరు గుంజుకొని మీరు బడాబాబులకు అప్పయిపోయింది వాస్తవం కాదా? మీ బినాం పేర్ల మీద చేసుకున్నది వాస్తవం కదా? కేటీఆర్ ఆదివాసుల్ని, గిరిజనుల భూములను గుంజుకొని మీరు కంపెనీలకు, ఇండస్ట్రీ వాళ్లకు మీరు అప్పయిపోయింది వాస్తవం కాదా? ఆ భూములనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ భూములైతే మీరు దారదత్తం చేసి, ఏ భూములైతే మీరు అన్యాయంగా అమ్మేసి మీ బినాం పేర్ల మీద చేసుకొని 100,000 కోట్లు తీసుకొని అన్యాయంగా అమ్మేశారో, మీ బినాం పేర్ల మీద ఏ భూములైతే వేసుకున్నారో అవన్నిటినీ కూడా బయటికి తీయడానికే మా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నాడు. ఏ దళితుల దగ్గర మీరు భూములు అయితే తీసుకున్నారో, ఏ గిరిజనుల దగ్గర, ఏ ఆదివాసుల దగ్గర అయితే భూములని మీరు తీసుకొని దారదత్తం చేశారో, మీ బినాం పేర్ల మీద కంపెనీలకు ఇచ్చుకున్నారో, ఆ భూములను తీసి తిరిగి ఆదివాసులకు, దళితులకు, గిరిజనులకు అప్పచెప్పడం కోసం మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తుంటే దాన్ని ఓర్వలేక 5 లక్షల కోట్ల భూములను కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తే ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోరు, తరిమేస్తారు. జాగ్రత్త అని చెప్తున్నా.